ప్రజాయుద్ధ నౌక గద్దర్కు శుక్రవారం రాత్రి గోదావరి కనిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. గద్దర్ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. మెయిన్ చౌరస్తా వద్ద గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం రవికుమార్, దీటి బాలరాజు మాట్లాడుతూ తాడిత పీడిత ప్రజల విముక్తి కోసం, దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన యోధుడు గద్దర్ అని అన్నారు. ప్రజా చైతన్యంతో పాటు ఆటపాట ద్వారా తన చివరి శ్వాస వరకు తెలంగాణ సాధన కోసం గద్దర్ నిర్విరామంగా కృషి చేసినట్లు చెప్పారు. ప్రజా యుద్ధ నౌకగా ప్రఖ్యాతిగాంచిన గద్దర్కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మన ప్రజాయుద్ధ నౌక పేదల పెండిది, భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేదల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన పాటలతోటి పల్లెటూరులో కానీ పట్టణాలలో కానీ ఒక విప్లవం తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని ఈరోజు కొంతమంది వ్యక్తులు వేరే రకంగా మాట్లాడుతూ ఆయనకు అవార్డు ఇప్పియనీయం అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు దొంగలు, వాళ్ళే చాలామంది కార్యకర్తలను చంపించారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మిగతా విప్లవ సంఘాలలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు చంపించినటువంటి దొంగలు, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళని అందరినీ కూడా ఖండిస్తున్నాం. గద్దర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో యువకులందరినీ కూడా ఉత్తేజపరిచి ఏదైతే ఈ పెత్తందారి వ్యవస్థ ఉందో దాన్ని రూపొందడానికి తీవ్రంగా కృషి చేసినాడు. ఒక ఇంజనీరింగ్ చదువు కూడా తన చదువును దూరం ఉంచి కేవలం పేద ప్రజల కోసం పుట్టినటువంటి మంచి మహా వ్యక్తి. మరి ఆ మహా వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఘనంగా ఎవరు అర్పిస్తూ ఉంది. తప్పకుండా గద్దర్ పేరు మీద కూడా ఇలా అవార్డ్స్ ఇస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మంత్రి శ్రీరావు గారికి, మా ఎమ్మెల్యే రాష్ట్రపతి గారికి నిజంగా కృతజ్ఞతలు. తప్పకుండా రాబోయే కాలంలో దళిత పీడిత వర్గానికి చేసిన ఆయన యొక్క కృషి నిజంగా ప్రశంసనీయం. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి, బొమ్మక రాజేష్, నాయను ఓదరు యాదవ్, కొప్పుల శంకర్, గట్ల రమేష్, సాంబమూర్తి, ఆడిపు రవి, దూలికట్ట సతీష్, బుచ్చిరెడ్డి, మాలం మధు, పంజా శ్రీనివాస్, కౌటం సతీష్, దాసరి విజయ్, నజీముద్దీన్, అల్లి శంకర్, బొంతల లచ్చన్న, మీసాల సతీష్, చొప్పరి శ్రీనివాస్, కనుకుంట్ల అశోక్, దొంతుల కిరణ్, శాంతి తదితరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.